ఇవి పచ్చి జీడిపప్పు జనవరి ఫిబ్రవరి నెల నుండి జూన్ నెల వరకు ప్రతి సంవత్సరము దొరికే సీజనల్ ఫ్రూట్. ఈ పచ్చి జీడిపప్పుని మంచి పోషకాలు కలిగిన ఆహారంగా చిన్నపిల్లలకి కర్రీ చేసి ఇవ్వచ్చు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, బోల్డ్ అన్ని విటమిన్స్ కలిగి ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవడం కొద్దిగా కష్టమైనప్పటికీ జాగ్రత్తగా వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ఇదిగోండి, ఇలా నూనెని మనం చేతులకి అప్లై చేసుకోవాలి. లేదంటే జీడి ఉంటుంది కాబట్టి చేతులకి అలాగే కత్తికి కూడా ఈ నూనెని అప్లై చేస్తే ఆ జీడి చేతులు కాలకుండా ఉంటుంది. ఈ కోసే ముందు ఇవి జాగ్రత్తగా నెమ్మదిగా కోసుకోవాలి. ఈ థిక్ గట్టిగా ఉండే సీడ్ కోట్ ఉంటుంది, అది కోయడం కొంచెం నెమ్మదిగా చేతులు తెక్కకుండా ఈ విధంగా జాగ్రత్తగా కోసుకోవాలి. ఇది మంచి ఆహారము, చిన్నపిల్లలకి పెద్దలకి మంచి పోషకాలు కలిగిన ఆహారం. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం. ఇందులో లోపల పొర కూడా తీసివేయాలి. ఈ తయారైన ఈ పప్పుని మంచి కర్రీగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పనిసరిగా చేయండి, ట్రై చేయండి.